హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ 13 తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరొకసారి అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత నెల మార్చి నెలలో రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత నిధి పడని వారు చాలామంది ఉన్నారండి. వైఎస్ఆర్ చేయూత మరి నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారి ఖాతాలకైతే జమ చేయటం అయితే జరుగుతుందండి. అందరి ఖాతాలలో కూడా చాలామంది ఖాతాలు, మహిళల ఖాతాలలో మరి ఇక్కడ డబ్బులు అయితే ఆల్మోస్ట్ 90% పైగా డబ్బులు అయితే పడిపోయినాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రూఫ్ కూడా పెట్టాను. ఎందుకంటే 18వ తారీఖే మహిళల ఖాతాలలో వైఎస్ఆర్ చేయూత నిధి కింద 18,750 రూపాయలు అయితే ఈ నెల 18వ తారీఖులో అందరికీ మరి పడటం జరిగిందండి. ముఖ్యమంత్రి వర్యులు అయితే దీనికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చెక్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి, అది చాలామంది ఖాతాలలో పడట్లేదండి. ఎందుకనగా చాలామంది ఏంటంటే ఒక మ్యాక్సిమం ఒక బ్యాంక్ అకౌంట్, 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, దాని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, వారి ఖాతాలకు జమ పడలేదని చాలామంది అయితే మెసేజ్ పెట్టడం జరుగుతుందండి. చాలామందికి ఎందుకు పడట్లేదంటే ఒక 4-5 ఖాతాలు ఉన్నాయి. దాంట్లో ఏ ఖాతాలో పడిందో ఒకసారి కనుక మీరు తెలవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ మరి దీనికి సంబంధించినటువంటి శాఖ అధిపతి, మరి వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ఉన్నారు. వారు మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు ఏ బ్యాంక్ ఖాతాలు అయితే అమౌంట్ అయితే మరి డబ్బు పడిందో తెలియని వారు చాలామందికి అయితే ఇప్పుడంతా అప్డేట్ రూపంలో, మెసేజ్ రూపంలో అందరికి కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ చాలామందికి తెలియకపోతే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్తే ఏ ఖాతాలో మరి పడిందో కూడా తెలుస్తుందండి. అలాగే అండి, రెండో యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఈబీసీ నేస్తం. ఇది కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగిందని మార్చి 1వ తారీఖున. అయితే ఫ్రెండ్స్, వీరికి కూడా అగ్ర కులాలకు సంబంధించిన వీరికి కూడా ముఖ్యమంత్రి బటన్ నొక్కైతే మరి చేయటం మరి జరిగిందండి. అప్పట్లోనే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామంది ఖాతాలు అయితే ఇక్కడ డబ్బు అయితే పడలేదు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత వారం నుంచి కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి మహిళలు వీరందరి ఖాతాలలో కూడా మరి డబ్బులు అయితే మరి పడుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ మరొకసారి చిన్న మాట, చాలామంది ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కనుక లైక్ చేయటం వల్ల మీ యొక్క వీడియో ఇంకా అనేక మందికి, వేలాది మందికి ఈ యొక్క వీడియో కనుక తెలవటం వల్ల అవేర్నెస్ చాలామందికి అవగాహన కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మర్చిపోతుంది. మూడో విషయం వచ్చేసి జగనన్న విద్యా దీవెన. ఈ విధంగా కూడా వీరు కూడా అండి చాలామందికి అయితే మరి డబ్బులు అయితే పడుతున్నాయండి. 90% కూడా కాలేజీలో ఏ త్రైమాసిక సంబంధించిన ఆ యొక్క ప్రతి 3 నెలలకు ఒకసారి జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ యొక్క అమౌంట్ అయితే మరి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలకైతే డబ్బులు అయితే జమ అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మీరు ఒక విషయం ఏంటంటే, మీరు కూడా ఒకసారి తల్లుల ఖాతాల్లో అయితే గత వారం నుంచి కూడా స్లోగా అయితే అమౌంట్ అయితే తల్లుల యొక్క ఖాతాలో డెబిట్ అయితే అవటం జరుగుతుందండి. ప్రతి ఒక్కరి ఖాతాల్లో మరి జేబీడి, మరి విద్యా దీవెన డబ్బులు కావచ్చు, వసతి దీవెన డబ్బులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ప్రతి మహిళలకు కూడా వారి ఖాతాలు అయితే పడతా ఉందండి. విశేషంగా విద్యార్థుల ఖాతాల్లో కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పడతా ఉంది ఫ్రెండ్స్. చాలామంది విద్యార్థులు కూడా ఎవరైతే ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, ఆపై ఇంజనీరింగ్ ఇలాంటి ఎవరైతే కోర్సు చదువుతున్న వారందరి ఖాతాల్లో కూడా తల్లుల ఖాతాలు అయితే డబ్బులు అయితే పడటం జరుగుతుందండి. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్. ఒకవేళ ఎవరైనా వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయల డబ్బులు కావచ్చు, అలాగే రెండవ స్కీమ్ ఈబీసీ నేస్తం అగ్ర కులాలకు సంబంధించినటువంటి యొక్క డబ్బులు మరి వారికి కూడా కావచ్చు. ఒకవేళ 15,000 రూపాయలు విద్యా దీవెన డబ్బులు ఒకవేళ మీ ఖాతాల్లో కనుక జమ పడకుండా ఉంటే మీరు వెంటనే 1902కు కాల్ చేసి మీ సమస్యను వారికి చెప్పొచ్చండి. వారు